హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ప్యారిస్లో ఉంటాను. ఇక్కడ మాస్టర్స్ చదువుతున్నాను. ఈ వీడియోలో నేను ఫ్రాన్స్కి అండ్ యూఎస్కి మధ్య మాస్టర్స్ చదవాలనుకునే వాళ్ళ కోసం ఒక చిన్న కంపారిజన్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో యూఎస్ ఇన్ఫర్మేషన్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ మాస్టర్స్ చేస్తుంది. తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తన నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్లో నేను ఉంటాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాని నేను నా ఫ్రెండ్ ఏం ఎక్స్పర్ట్స్ కాదు. మా ఎక్స్పీరియన్సెస్ని బట్టి చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ దీన్ని మీ రిసర్చ్లో ఒక పార్ట్ లానే తీసుకోండి. ఇది ఒక ఫైనల్ ఆర్ మేము చెప్పిందే కరెక్ట్ అన్నట్లు ప్లీజ్ తీసుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్సే కదా నాకు మోటివేషన్. ఫస్ట్లీ ఫ్రాన్స్కి వచ్చే వాళ్ళు ఏం చదవని వస్తారు, యూఎస్ వెళ్ళే వాళ్ళు ఏం చదవని వెళ్తారో తెలుసుకుందాం. ఫ్రాన్స్ వచ్చే వాళ్ళు మేజర్గా చదవడానికి వచ్చేది మేనేజ్మెంట్ కోర్సెస్ అనమాట. అంటే మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ ఫినాన్స్, మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబీఏస్ ఇలాంటివి చేయని వస్తారు. సెకండరీ ఏరోస్పేస్ అనమాట. వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ లైక్ ఎయిర్బస్ కానీ అండ్ మనకు రఫేల్ తయారు చేసిన దసాల్ట్ ఏవియేషన్స్ కానీ ఇట్లాంటి కంపెనీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీస్ని బేస్ చేసుకొని ఇక్కడ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉంది. సో ఏరోస్పేస్ చదవడానికి వస్తారు, ఇక్కడ జాబ్స్ బాగా వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ లాంటివి చదవని వస్తారు. నేను చెప్పినట్టు సిఎస్, ఐటీ అండ్ అదర్ కోర్సెస్ కూడా ఇక్కడ బాగా చదువుతారనమాట. డిమాండ్ కూడా ఉంటుంది వాటికి జాబ్స్ కోసము. ఏఐ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్య ఫ్రాన్స్లో, నేను చూసిన వాటిలో అట్లీస్ట్. నెక్స్ట్ హాస్పిటాలిటీ అంటే హోటల్ మేనేజ్మెంట్ అవి చదువుతారు. కానీ వాటి సైడ్ జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఇక్కడ ఫ్రెంచ్ వచ్చి ఉండాలి. అవి కాకుండా మార్కెటింగ్ లేకపోతే అదర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఇలాంటి డిగ్రీస్కి కూడా ఇక్కడ జాబ్స్ అంటే జాబ్స్ ఉన్నాయన్నమాట. మన వాళ్ళు వచ్చి చదివి ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఇంకా మనకు యూఎస్ అంటే తెలిసిందే కదా. యూఎస్లో మోస్ట్లీ అందరూ వెళ్ళేది మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే స్టెమ్ కోర్సెస్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. దాంట్లో కూడా ఎక్కువ ఎంఎస్ ఇన్ ఐటీ, ఎంఎస్ ఇన్ సిఎస్, మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఇట్లా ప్రిఫర్ చేస్తారనమాట. సో అవి కాకుండా మెడిసిన్ పాపులర్. స్టెమ్ కోర్సెస్కి మాత్రం యూఎస్ అగైన్ చాలామంది వెళ్తారు వీసా ఇష్యూస్ వల్ల. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట, అంటే కాలేజెస్. సో ఫ్రాన్స్లో దెర్ ఆర్ పబ్లిక్ కాలేజెస్, అంటే పబ్లిక్ కాలేజెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ప్రతి పబ్లిక్ కాలేజ్లోనూ మనకు కావాల్సిన కోర్సు ఇంగ్లీష్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా కూడా అన్ని పబ్లిక్ కాలేజెస్, పబ్లిక్ యూనివర్సిటీస్ మనకు కంప్లీట్గా ఇంగ్లీష్ టీచింగ్కి మారలేదన్నమాట. అట్లీస్ట్ మారవు కూడా ఎప్పటికీ. కాకపోతే అట్లీస్ట్ కొన్ని బేసిక్ కోర్సెస్ అయినా చాలా కాలేజెస్లో ఇంకా కూడా ఫ్రెంచ్ ఇంగ్లీష్ మిక్స్ లాగా ఉన్నాయి. నాట్ ఎవ్రీ అంటే ప్రతిదీ ఫ్రెంచ్లోనే ఉండాలని లేదు, ప్రతిదీ ఇంగ్లీష్లోనే ఉండాలని లేదు. సో ఒకసారి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడండి, మీరు అనుకుంటున్న ప్రోగ్రామ్ ఏ టాట్ లాంగ్వేజ్లో ఉంది, అంటే ఇంగ్లీష్లో చెప్తారా, ఫ్రెంచ్లో చెప్తారా అనేది పబ్లిక్ యూనివర్సిటీస్లో చూసుకోండి. పబ్లిక్ యూనివర్సిటీస్లో వస్తే ఫీజు చాలా తక్కువ ఉంటుంది, ఆర్ అసలు ఫీజు ఉండదు కూడా. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ బిజినెస్ స్కూల్స్ ఆర్ టెక్ స్కూల్స్, ఫ్యాషన్ స్కూల్స్, ఇంజనీరింగ్ స్కూల్స్ అట్లా చదివితే మాత్రము అంటే అట్లీస్ట్ ఇయర్లీ డిపెండింగ్ ఆన్ ద కాలేజ్ 12 to 18 lakhs పర్ ఇయర్ అవ్వచ్చు. సో అది కాలేజ్ని బట్టి ఉంటుంది అనమాట. మీ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది. అఫ్ కోర్స్ పారిస్లో ఉంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు కూడా. దట్ డజంట్ మీన్ స్కాలర్షిప్స్ అవేం రావని కాదు, కాలేజ్ సైడ్ నుంచి స్కాలర్షిప్స్ ఉంటాయి, అది చూసుకోవచ్చు. కానీ పబ్లిక్ యూనివర్సిటీస్లో చదివితే మనకు ఫీ అసలు ఉండకపోవచ్చు, లేదా ఉన్న €100, €200 జస్ట్ మార్జినల్ ప్రైజెస్ ఉండొచ్చు అనమాట. సో మనకు తెలిసిందే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మోస్ట్ కాలేజెస్కి మనం ఫీ పే చేయాల్సిందే. అండ్ ఆ ఫీ కూడా డిపెండింగ్ ఆన్ కాలేజ్ టు కాలేజ్ చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఖచ్చితంగా 1.5 year 2 years మాస్టర్స్ చేస్తాము. దాంట్లో కూడా మనకేంటంటే సబ్జెక్ట్ని బట్టి, కోర్స్ని బట్టి మనం ఫీ పే చేస్తూ ఉంటాము. యావరేజ్ 20 lakhs పర్ ఇయర్ అవుతుంది. ఇంకా అది పెరుగుకుంటూ వెళ్ళి సమ్ పీపుల్ పే 40 lakhs పర్ ఇయర్ అట్లా కూడా పే చేస్తున్నారంట. నాకు తెలిసిన ఒకరు 2 yearsకి 80 lakhs ఫీ పే చేస్తున్నారు. సో ఇట్లా అంటే 2 yearsకి కలిపి 80 lakhs కదా, సో ఇయర్లీ 40 lakhs. సో దట్ డిపెండ్స్ ఆన్, ఇంకా కూడా తక్కువ అవ్వచ్చు, బట్ యావరేజ్ 20 మినిమం ఉంటుంది. సో యూఎస్లో సిచ్యువేషన్ ఇది అనమాట. అండ్
ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్‌లోకి వెళ్తే పర్ ఇయరే 60 lakhs కూడా కట్టేవాళ్ళు నాకు తెలుసు. బట్ మనం ఎలాంటి కాలేజెస్ నుంచి ఉన్నాము అన్న దాన్ని బట్టి మాత్రం మనకు ఎక్కువ యూఎస్‌లో ప్రైస్ కూడా డిఫర్ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి వీసాస్ మనం డిస్కస్ చేద్దాం. సో, స్టూడెంట్ వీసాకి ఫ్రాన్స్‌కి రావడానికి మనం ఫస్ట్ కాలేజ్‌కి ఫీ పే చేసి ఎన్రోల్‌మెంట్ లెటర్ తెచ్చుకోవాలి. మొత్తం ఫీ అవసరం లేదు. కొన్ని కాలేజెస్ 1 ఇయర్ ఫీస్ అడుగుతాయి. కొన్ని కాలేజెస్ జస్ట్ 4,000 ఆర్ 5,000 యూరోస్ పే చేయమంటాయి. వన్స్ అది పే చేసిన తర్వాత మనకి ఎన్రోల్‌మెంట్ లెటర్ వస్తది. దాని తర్వాత క్యాంపస్ ఫ్రాన్స్‌కెళ్ళి మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, ఇంటర్వ్యూ ఫినిష్ చేసి అండ్ దెన్ వీఎఫ్ఎస్‌కెళ్ళి వీఎఫ్ఎస్‌లో ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు. వీసా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కాన్సులేట్‌తో. సో, డైరెక్ట్‌గా వెళ్ళి వీఎఫ్ఎస్‌లో మనం డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి, మన పాస్‌పోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్‌లో మనకు డెసిషన్ వస్తది. ఈ మొత్తం ప్రాసెస్ 2 మంత్స్ ఆర్ 2.5 మంత్ మినిమమ్ టైం పెట్టుకోండి. అట్‌లీస్ట్ 2 మంత్స్ పెట్టుకోండి. లైక్ ఎన్రోల్‌మెంట్ లెటర్ వచ్చినప్పటి నుంచి వీసా చేతిలోకి వచ్చేంత వరకు నాకు తెలిసి 2 మంత్స్ పెట్టుకోవడం బెటర్. ఇంకా పెట్టుకున్నా 2.5 మంత్ పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఒక్క రిజెక్షన్ వచ్చినా మనకు ప్రాబ్లమ్ ఇంకొకసారి అప్లై చేయొచ్చు. సో, మనకు యూఎస్ ఇది డిఫరెంట్ ఉంటదనమాట. మనం ఏంటంటే ఫస్ట్ అడ్మిషన్ తెచ్చుకోవాలి. అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత మనము I-20 తెచ్చుకోవాలి. I-20 అన్నది మనం దానికి సర్వీస్ ఫీ పే చేయాలి. కాలేజ్ ఫీ పే చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనకు DS-160 అని ఒక ఫామ్ ఉంటది. అది మొత్తం ఫిలప్ చేసి అప్లికేషన్‌లో డాక్యుమెంట్స్ అన్నీ వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేసి అండ్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ వీసా ఇంటర్వ్యూ. వీసా ఇంటర్వ్యూ అంటే వీసా ఇంటర్వ్యూ రోజు ఒక ఆఫీసర్ ముందు మనం ప్రెజెంట్ అవ్వాల్సి ఉంటది. ఆ ఆఫీసర్ బేస్డ్ ఆన్ హిస్ డే క్వెషన్స్ లాగానే అడగొచ్చు. అండ్ దెన్ ఆ క్వెషన్స్‌కి మనం ఆన్సర్స్ ఇచ్చేదాన్ని బట్టి అండ్ మన సో దే కెన్ డిసైడ్ మనకు వీసా ఇవ్వాలా లేదా అన్నట్లు. సో, యాహ్! అండ్ వీసా వస్తే అప్పుడే చెప్పేస్తారు. లేకున్నా అప్పటికప్పుడే చెప్పేస్తారు. సో, మనకు ఫ్రెంచ్ వీసాకి ఏంటంటే మనం ఒకసారి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా టెన్షన్ పడతాము. కానీ యూఎస్ వీసాకి అలా కాదు. అప్పటికప్పుడే డెసిషన్ చెప్పేస్తారు. విచ్ ఈస్ ఆల్సో లిటిల్ హార్ట్ బ్రేకింగ్ బట్ దట్ ఈస్ బెటర్ అనిపిస్తది నాకు. సో, ఈ మొత్తం ప్రాసెస్ ఏంటంటే యూఎస్ వీసాకి మనం అంతా ఆన్‌లైన్‌లో ఫినిష్ చేసుకొని లాస్ట్‌లో మాత్రమే ఒక్కరోజు వెళ్ళి వీ హ్యావ్ టు వీసా ఆఫీస్ ముందు ప్రెజెంట్ అవ్వాలన్నమాట. దాని ముందు మనం వెళ్ళి మన బయోమెట్రిక్స్ ఇవ్వాల్సి ఉంటది. సో, ఇది యూఎస్ వీసా ప్రాసెస్. నెక్స్ట్ మనకు చేయాల్సింది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఐఎల్స్ యూఎస్ వీసా కంపల్సరీ అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. కానీ మనం ఒకవేళ ఫ్రాన్స్‌కి వెళ్తుంటే మనకు ఐఎల్స్ కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ అడగరనమాట. అసలు కాలేజ్ వాళ్ళు కూడా నాట్ ఎవ్రీ కాలేజ్ విల్ ఆస్క్. ప్రతి కాలేజ్ అడగరనమాట ఐఎల్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ గురించి. సో, దట్స్ ఇట్. నెక్స్ట్ మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటది? ఇక్కడికొచ్చిన తర్వాత మనకు స్టడీస్ ఈజీగా ఉంటాయా లేదా అన్నట్లు. సో, ఫ్రాన్స్‌కి వచ్చేటప్పుడైతే క్లాసెస్ కాలేజ్‌ని బట్టి వీక్లీ 5 డేస్ ఉండొచ్చు, 4 డేస్ ఉండొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ కొంచెం కష్టం ఉంటది. మనకు బ్యాచిలర్స్ ఫీలింగే వస్తది ఒక్కొక్కసారి. ఏంటంటే కాకపోతే ఈ మధ్య లైక్ లాట్ ఆఫ్ కాలేజెస్ అన్ని ఎక్కువ కాలేజెస్ 50% టీచింగ్, 50% ప్రాజెక్ట్ వర్క్స్. కొన్ని కాలేజెస్ అయితే 20% మనకు ఎగ్జామ్స్ పెట్టి మిగిలిన 80% వాళ్ళు 70-80% వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ ప్రెజెంటేషన్స్, సెమినార్స్ ఇట్లా పెడుతున్నారనమాట. కాలేజ్ టు కాలేజ్ డిఫరెంట్ ఉంటది. సో, కొంచెం కష్టం ఉంటది ఎడ్యుకేషన్ ఫ్రాన్స్‌లో కంపేర్ చేసుకుంటే. కానీ యూఎస్‌లో కూడా కష్టంగానే ఉంటది. నేను కాదనట్లేదు. కానీ ఫ్రాన్స్‌లో సిస్టమ్ కొంచెం కష్టము. మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనకు 4 మంత్స్ ఆర్ 6 మంత్స్ మన కాలేజ్‌ని బట్టి మనము ఖచ్చితంగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటది. అది మ్యాండేటరీ అనమాట. ఏ కాలేజ్‌లో చదువుతున్నా కూడా. కొంతమందికి 4 మంత్స్ ఉండొచ్చు. కొంతమందికి 6 మంత్స్ ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ ద కాలేజ్ అండ్ ద కోర్స్. సో, నేను 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నాకైతే 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ పక్కా అనమాట టు వాలిడేట్ మై డిగ్రీ. లేకుంటే డిగ్రీ సర్టిఫికేట్‌కి మనం ఎలిజిబుల్ కామనమాట. సో, యూఎస్‌లో నాకు తెలిసి ఎవరు ఇలా చెప్పలేదు. సో, యూఎస్‌లో ఎడ్యుకేషన్ ఇంకొకటి కాలేజెస్ కూడా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బ్లెండ్ ఉంటది. అండ్ వీక్లీ 2 డేస్ ఆర్ 1 డే, 2 డే క్లాసెస్ ఉంటాయి కొన్ని కాలేజెస్‌కి. కొన్ని కాలేజెస్‌కి నేను విన్నదాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ కాలేజెస్ లైక్ టాప్ టియర్ కాలేజెస్ వాళ్ళకి ఎక్కువ ఇంటెన్స్ వర్క్ ఉంటది. సో, నా ఫ్రెండ్ చదివే కాలేజ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ తనకి వీక్లీ 2 డేస్ కాలేజ్‌కి పోవాలి. ఒక్కరోజు తనకి ఆన్‌లైన్ క్లాస్ అంట. ఆ 2 డేస్‌లో కూడా ఎవ్రీడే 1 క్లాస్ ఉంటది. ఆన్‌లైన్ క్లాస్ కూడా ఒకటే. సో, అట్లా అది తన షెడ్యూల్. సో, అది పర్సన్ టు పర్సన్, కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవ్వచ్చు. ఈజీగా ఉంటదని నేను చెప్పను. కానీ యాహ్! డిపెండింగ్ ఆన్ కాలేజ్ ఒక్కొక్కలాగా ఉంటది. బట్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ యూఎస్. అలా అని చెప్పేసి లైట్ తీసుకోకండి ఎక్కడున్నా. ఫ్రాన్స్‌లో ఉన్నా కూడా ఏంటంటే
బుకిష్ ఉంటుంది కదా అన్నట్లు ఏం అనుకోవద్దు. ఇక్కడ కూడా యూ హ్యావ్ టు వర్క్ అ లాట్. యూఎస్ వెళ్ళినా మీరు చాలా కష్టపడాలి, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రాన్స్లో పార్ట్ టైం జాబ్స్. ఎస్, పార్ట్ టైం జాబ్స్కి ఫ్రాన్స్లో పెద్ద బొక్క ఏంటి అంటే మీరు ఫ్రెంచ్లో మాట్లాడాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఈ బ్యారియర్ క్రాక్ చేస్తే పార్ట్ టైం జాబ్స్ చాలా చాలా ఉంటాయి, కానీ మనం అది పార్ట్ టైం జాబ్ క్రాక్ చేయడం కష్టము. అదే కనుక మనం యూఎస్లో వెళ్తే ఆన్ క్యాంపస్ మనం చేయలేమన్నమాట పార్ట్ టైం జాబ్స్, కానీ ఫ్రాన్స్లో పార్ట్ టైం జాబ్స్ ఎక్కడైనా చేసుకోవాలి. ఆఫ్ క్యాంపస్ చేయలేం యూఎస్లో, కానీ ఫ్రాన్స్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. మన క్యాంపస్లోనే చేయాలని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కాలేజెస్లో క్యాంపస్లో స్టూడెంట్స్కి జాబ్లు ఇయ్యరు అనమాట. మోస్ట్ కాలేజెస్లో, అట్లీస్ట్ మా కాలేజ్లో ఒక పెయిడ్ జాబ్ స్టూడెంట్కి ఇచ్చినట్టు నేను చూడలేదు. ఎవరికైనా వచ్చి ఉండొచ్చేమో, బట్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో ఎవరికి రాలేదన్నమాట అలాంటి జాబ్స్. బట్ సో కానీ యూఎస్లో ఏంటంటే మనకు ఆన్ క్యాంపసే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. టీచింగ్ అసిస్టెంట్స్ లాంటి పొజిషన్స్ వస్తే కెరియర్స్ ఆల్మోస్ట్ మనం మంచి ప్లేస్లో ఉన్నట్లు, మంచి పేమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెసర్స్తో రిలేషన్స్ ఉంటాయి, అండ్ అది బాగుంటుంది. సో యూఎస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మిస్ చేసుకోవద్దు. టీచింగ్ అసిస్టెంట్స్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటి పోస్ట్స్ ఏమైనా ఉంటే. అవి కాకుండా మనకు ఆన్ క్యాంపస్ యూఎస్లో చాలా కెఫెటేరియాస్లో, లైబ్రరీస్లో, ఈవెంట్స్, అట్లా స్పోర్ట్స్ ప్లే ఎరీనాస్లో, వీటిలో కాలేజ్లో ఉన్న దేంట్లో పట్టినా మనకు జాబ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అది కష్టం అనమాట ఆన్ క్యాంపస్. సో ఈ ఫ్రాన్స్లో బయట చేసుకోవాలి, కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ చాలా చాలా పెద్ద బ్యారియర్ మనకు. సో అది ఒకవేళ చాలామందికి ఫ్రెంచ్ లేకపోయినా వస్తున్నాయి, కానీ కష్టం అనమాట పార్ట్ టైం జాబ్ రావడం వితౌట్ ఫ్రెంచ్. కొన్ని రోజులు టైం పడుతుంది, కొన్ని మంత్స్ టైం పట్టచ్చు కూడా. సో యూఎస్లో ఏంటంటే ఆన్ క్యాంపసే కాబట్టి ఇంగ్లీషే కాబట్టి మేనేజ్ చేయవచ్చు. 20 ఇక్కడ ఫ్రాన్స్లో 20 hours పర్ వీక్ అనమాట టైం లిమిట్. అండ్ మనకు యూఎస్లో కూడా 20 hours, బట్ అది యూఎస్లో ఏంటంటే మన క్యాంపస్ లోపలే చేసుకోవాలి, ఫ్రాన్స్లో క్యాంపస్ బయట చేయొచ్చు. సో పేమెంట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అటు ఇటు తిప్పితే, సో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. నెక్స్ట్ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ టాపిక్ మీద నేను ఒక విషయం చెప్పాలి, మీరున్న సిటీని బట్టి మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు యూఎస్లో ఉంటే న్యూయార్క్, లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, మ్యాసచ్యూసెట్స్ ఇలాంటి సిటీస్లో ఉంటే మీకు ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, రెంట్ కానీ అండ్ అదర్ గ్రాసరీస్. అదే కనుక మీరు సిటీస్ ఇంకా సెకండ్ Tier 2 సిటీస్ లాంటి వాటిల్లో ఉంటే మీకు అఫ్కోర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. ఫ్రాన్స్లో కూడా ఏంటంటే ప్యారిస్లో ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, నేను ప్యారిస్లో ఉంటున్నాను కాబట్టి. అండ్ ఇంకా సిటీస్ లైక్ టులూజ్, లియాన్, లీల్, రీన్స్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువనే ఉంటుంది. కానీ కొంచెం యూఎస్తో కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ప్యారిస్లో ఎట్ దిస్ పాయింట్ ఫర్ ఎ స్టూడెంట్ ఎక్కువ. ఎందుకు అంటే ఎస్పెషలీ హౌసింగ్ దగ్గర వచ్చేటప్పటికి మనము లీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీజ్ మీద మన పేరు ఉండాలంటే ఇక్కడ హౌస్ ఓనర్స్ ఎంతమందికి పడితే అంతమందికి హౌస్ ఇవ్వట్లేదన్నమాట, లీగల్గా ఇష్యూస్ వస్తాయని. సో ఇంత ఫర్ ఎగ్జాంపుల్ 9 meters square ఉన్న రూమ్ కన్నా తక్కువ ఉంటే లీజ్కి ఇవ్వకూడదు. ఒక పర్సన్కి 9 meters square అట్లీస్ట్ ఉండాలి. సో దీన్ని మీద బేస్ చేసుకొని మనకు చాలా స్ట్రిక్ట్గా హౌసెస్ ఇస్తారు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక రూమ్లో చాలామంది ఒక్కరే ఉంటారనమాట. లైక్ ఒక పెద్ద హౌస్ తీసుకొని 3-4 rooms తీసుకొని ఒక రూమ్లో ఒక్కరే ఉంటారు. ఆ రూమ్కి కూడా రెంట్ మినిమం 450. నాకు తెలిసి ఒక అమ్మాయి పే చేసిన తక్కువ రెంట్ 400 అనుకుంటా, 400-450 అంత నుంచి స్టార్ట్ అవుతుంది ప్యారిస్లో ఉంటే. మీరు చిన్న సిటీస్లో ఉంటే ఇట్ మైట్ బీ డిఫరెంట్ ఫర్ యూ, కానీ మినిమం 400 అట్లీస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎ డీసెంట్ ప్లేస్. ఇంకా తక్కువ దొరికితే దట్స్ గుడ్, అంటే ఇంకా మరీ కాలేజెస్ నుంచి సిటీస్ నుంచి మరీ దూరంగా దొరకచ్చు. బట్ మీ కాలేజ్కి సిటీకి అన్నిటికీ దగ్గరలో ఉండాలంటే అట్లీస్ట్ 400 పెట్టాలి. ఇంకా అది 850 కట్టే వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్సే 750 కట్టే వాళ్ళు ఉన్నారు రెంట్. ఫ్రాన్స్లో ఏంటంటే మనకు ఫ్రెంచ్ గవర్నమెంట్ మనకు క్యాఫ్ అని ఏపీఎల్ అని దాని రూపంలో మనకు కొంచెం మనీ తిరిగి వెనక్కి ఇస్తుంది అనమాట. దట్స్ అది ఎంతైనా ఉండొచ్చు, 100 euros అట్లా, మ్యాక్సిమం 230 euros ఉంటుంది. అంటే అరౌండ్ 230 euros వరకు మనకు తిరిగి వెనక్కి ఇస్తుంది అనమాట, మనం ఉన్న ఏరియాని బట్టి, మన హౌసింగ్ సిచ్యువేషన్ని బట్టి అండ్ ఎవ్రీథింగ్ చూసుకొని. ఇది ఒక పర్సన్ టు పర్సన్ అండ్ పర్ఫెక్చర్ టు ప్రిఫెక్చర్ డిఫరెన్స్ ఉంటుంది. యూఎస్లో ఏంటంటే మన వాళ్ళందరూ కలిసి ఉంటారు, సో దాట్స్ అ గుడ్ థింగ్. రెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంత అవ్వదు, సో అందరూ కలిసి ఉంటారు కాబట్టి అది పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సగం బర్డెన్ వదిలిపోతుంది. సో
నాకు తెలిసిన వాళ్ళు $500 మ్యాక్సిమం $400 to $500తో బతికేస్తున్నారు ప్రాపర్గా. ఫ్రాన్స్లో మాత్రం 700 నుంచి పైనే అవుతుంది అందరికీ ఖర్చులు. 700 to 800 euros ఆ రేంజ్లో అవుతుంది. మనం లీగల్గా ప్రాపర్గా ఉండాలి అంటే ఈ 2 కంట్రీస్లో ఈ రేంజ్లో ఖర్చులు అవుతున్నాయి. అగైన్ సిటీని బట్టి డిఫరెన్సెస్ ఉంటాయి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంత. హౌసింగే మేజర్ చంక్, అంటే ఎక్కువ ఖర్చు అయ్యేది మనకు హౌసింగే. నీకు పారిస్లో హౌస్ కావాలి అంటే సెపరేట్ స్టూడియో లాంటిది కావాలి అంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఫ్రెండ్స్తో ఉంటే తక్కువ ఉంటుంది. యూఎస్లో స్టూడియోస్ ఇంకా ఎక్కువ అవుతాయి. బట్ మన వాళ్ళందరూ లైక్ ఒక హౌస్ తీసుకొని దాంట్లో రూమ్స్లో కూడా షేర్ అంతా చేస్తారు కాబట్టి మనకు తక్కువకి వస్తాయి. సో యా $400 to $500 కూడా కొంతమందికి అవుతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్. 700 కూడా వెళ్ళొచ్చు యూఎస్లో కూడా. సో ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర ఎక్కువ అని చెప్పట్లా. బట్ సిటీ అండ్ పర్సన్ టు పర్సన్ మొత్తం మారుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఫ్రాన్స్లో వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ ఫ్రాన్స్ ఇస్ ఇంటర్నేషనల్ డైవర్సిటీ. నేను ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత 3 semesters చదివాను ఇప్పటికీ. ఈ 3 semesters కూడా నాతో పాటు చదివే వాళ్ళు వేరే వేరే కంట్రీస్ నుంచి ఉంటారు నా క్లాస్లో. చైనా వాళ్ళు ఎక్కువ, ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత చైనా వాళ్ళు ఉంటారు. మనం తీసుకునే ప్రోగ్రామ్ని బట్టి ఇండియన్స్ కూడా ఉండొచ్చు, బట్ ఇటాలియన్స్ ఎక్కువ ఉంటారు మన క్లాస్లో. ఇండియన్స్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ సెమిస్టర్లో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. 8 members ఉన్నారు క్లాస్లో. 45 members ఉంటే మేము. కానీ నా థర్డ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి ఇండియన్స్ 3 ఉన్నాము. నా అదృష్టం ఏంటో కానీ 35 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు తగిలారనమాట నాకు. సో నా ఏజ్ వాళ్ళందరూ వేరే కంట్రీ వాళ్ళే ఉంటారు. సో అది డిఫరెన్స్ అనమాట మనకు. ఫ్రాన్స్లో ఏంటంటే ఎవ్రీ కంట్రీ, అంటే నా acquaintances and friends are from Russia, Cameroon, African country. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నాకు ఇటలీ, చైనా, తాయివాన్, హాంకాంగ్ ఈ ఏరియాస్ నుంచి కూడా నాకు కొంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. జపాన్ ఇక్కడ నుంచి కూడా చదువుతున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ లేకపోయినా ఐ నో పీపుల్ ఫ్రమ్ దోస్ కంట్రీస్. లెబనన్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఉంటారు. యూకే నుంచి కూడా చదివిన వాళ్ళని చూశాను. సో ఇట్లా మన క్లాస్లో ఎవ్రీ నేషనాలిటీ నుంచి ఖచ్చితంగా, ఇన్ఫ్యాక్ట్ ఒక అమ్మాయి అమెరికా నుంచి నా క్లాస్లో ఉండిందనమాట నేను సెకండ్ సెమిస్టర్ చదువుతున్నప్పుడు. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు ఖచ్చితంగా మంచి ఫ్రెండ్స్ అయితే అవుతారు. నెక్స్ట్ అండ్ ట్రూ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ప్రాపర్గా నాకైతే ఈ ఎస్పెషలీ థర్డ్ సెమిస్టర్లో ఇండియన్స్ కొంచెం తక్కువ ఉండేటప్పటికి, ఈవెన్ ఫస్ట్ సెమిస్టర్ కొంచెం ఎక్కువ ఉండారు 8 members, సెకండ్ సెమిస్టర్ 5 అయినాము, థర్డ్ సెమిస్టర్ 3 ఉన్నాము ఇండియన్స్. సో అది కొంచెం తిరుగుతూ ఉంటుంది అనమాట మైండ్లో. ఇంకా ఎక్కువ మంది ఇండియన్స్ ఫ్రెండ్స్ అంటే నాకు ఉంటే బాగుండు అని. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐమ్ హ్యాపీ లైక్ దిస్. ఎందుకంటే మనం పోయిందే ఇట్లాగా ఫారెన్లో ఉండాలి, ఆ ఎన్విరాన్మెంట్ చూడాలి అని కదా. సో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. సో తెలుగు వాళ్ళు మొత్తం మేము 205 members ఉన్నాము మార్కెటింగ్లో, సెకండ్ ఇయర్ మార్కెటింగ్లో. వాళ్ళలో 3 తెలుగు వాళ్ళు ఉన్నారనమాట నాతో. సరే నేను కాకుండా 2 ఉన్నారు, నేను ఒక్కరిని ప్లస్ నేను కాకుండా 2 ఉన్నారనమాట. సో అట్లా ఉంటుంది. అదే కనుక మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్తే నా ఫ్రెండ్స్ చెప్పింది యూట్యూబ్లో చూసింది కానీ క్లాస్ అంతా మన వాళ్ళే ఉంటారు. ఎవరో ఒకరిద్దరు వేరే కంట్రీస్ నుంచి ఉంటారు, వాళ్ళు కూడా ఏషియన్ కంట్రీస్ నుంచి ఉంటారు, అట్లా విన్నాను. బట్ అగైన్ కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవ్వచ్చు. బట్ ఎట్ దిస్ పాయింట్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అయితే యూఎస్లో ప్రాపర్గా దొరకట్లేదు అని నాకైతే అర్థమవుతుంది ఆఫ్టర్ సీయింగ్ ఆల్ యూట్యూబ్ వీడియోస్. నా ఫ్రెండ్స్తో మాట్లాడడము, నా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవి చూడడం వల్ల ఎక్కువ తనే చెప్తుంది అనమాట నాకు, ఎక్కువ మేము ఇక్కడ ఇండియన్సే ఉంటున్నాము ఇండియన్సే ఉంటారు మా క్లాస్లో అన్నట్లు. అండ్ మన ఇండియా నుంచి ఎక్కువ వచ్చేది ఫ్రాన్స్కి తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు, తమిళియన్స్ ఎక్కువ, కేరళ వాళ్ళు ఎక్కువ చూసాను, అండ్ నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. బట్ తెలుగు వాళ్ళు నేను పెద్ద చూడలేదన్నమాట ఫ్రాన్స్లో, అట్లీస్ట్ నా అబ్జర్వేషన్ మాత్రమే ఇది. అండ్ యూఎస్కి తెలుగు వాళ్ళు అండ్ గుజరాతీస్ గో అ లాట్ అని చెప్తుంటారు అందరూ. బట్ నాకు అగైన్ ఇట్స్ పర్సన్ టు పర్సన్ ప్రిఫరెన్స్. సో ఇంకా నేను డిస్కస్ చేయాల్సింది జాబ్ మార్కెట్ గురించి అండ్ పోస్ట్ స్టడీ వీసాస్ గురించి. సో పోస్ట్ స్టడీస్ వీసాకి దగ్గరకు వస్తే ఫ్రాన్స్లో మనము ఏ మాస్టర్స్ చదివినా ఎన్ని ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 year చదివినా 2 years చదివినా పోస్ట్ స్టడీ వీసా అన్నది 2 yearsకి వస్తుంది. అండ్ జాబ్ కూడా మనకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈ H1B లాంటివి ఏమి ఉండవు అనమాట. సో మన ఎంప్లాయర్ వర్క్ పర్మిట్ అవన్నీ ఇంకా దట్స్ ద ప్రాసెస్. వీ హ్యావ్ టు గో అండ్ అప్లై ఫర్ వీసా, రెసిడెంట్ పర్మిట్ ఇవన్నీ ఉంటాయన్నమాట.
సో ఇట్లా ఉంటుంది కానీ H1B అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ఇండియాకి ఇన్ని వీసాస్ అలొకేషన్స్ ఏమి ఉండవన్నమాట. జస్ట్ జాబ్ వచ్చింది వెంటనే మనం వెళ్ళి అప్లై చేసుకోవాలి. అండ్ జాబ్ సెక్యూరిటీ. నిన్ను జాబ్ నుంచి తీసేయాలి అంటే ఊరికే తీసేయలేరు. ఏదర్ ఆ రోల్ అయినా కంప్లీట్‌గా ఎగిరిపోవాలి. లేదా కంపెనీ అయినా మూసేయాలి. లేకపోతే కంపెనీలో ఆ రోల్ ఉండకూడదు. ఇట్లా చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దే హ్యావ్ టు ప్రూవ్ అంటే నువ్వు నిజంగానే తప్పు చేస్తున్నావని వాళ్ళు ప్రూవ్ చేయగలిగి ఉండాలన్నమాట. సో అట్లా చేయకపోతే నిన్ను జాబ్ నుంచి తీయడం అంత ఈజీ కాదిక్కడ. సో ఫ్రాన్స్‌లో. యూఎస్‌లో అగైన్ మనకు 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వీసా ఉంటుంది ఏం చదివినా. స్టెమ్ కోర్సెస్ చదివిన వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్ట్రా స్టెమ్ ఓపీటీ ఉంటుంది. విచ్ ఇస్ వెరీ నైస్. ఎందుకంటే 2+1 3 ఇయర్స్ వస్తది. ఈ 3 ఇయర్స్‌లో మనం జాబ్ తెచ్చుకొని H1Bకి వేసుకొని H1B పిక్ అయితే మనం అక్కడ అగైన్ ఉండొచ్చు. అది 3 ఇయర్స్ H1B వస్తుంది. 3+3 ఇయర్స్‌కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 6 ఇయర్స్ H1B వస్తుంది. ఇది H1B బిట్ ఆఫ్ లాటరీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఇండియాకి ఇన్నని కోటా ఉంటదనమాట. బట్ నాకు ఇష్టమైనది ఏంటంటే 2+1 స్టెమ్ ఓపీటీ ఎక్స్ట్రా 1 ఇయర్ వస్తుంది కాబట్టి దట్స్ అ గుడ్ ఆప్షన్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ స్టెమ్. సో ఇవి కాకుండా జాబ్ రెస్ట్రిక్షన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా నాకు ఫ్రాన్స్‌ది ఇష్టం. కాకపోతే ఫ్రాన్స్‌కి, యూఎస్‌కి మధ్య ఒక పెద్ద తేడా ఏంటి అంటే ఫ్రాన్స్‌లో యూ విల్ నాట్ అంటే యూఎస్‌లో వచ్చినంత మనీ నీకు ఫ్రాన్స్‌లో రావడం కష్టం. యావరేజ్ సాలరీస్ తీసుకుంటే వెరీ లో. అంటే కాకపోతే యూఎస్‌లో ఏంటంటే మీకు ఎక్కువ పేమెంట్ ఉంటుంది. అంటే దే పే యూ బెటర్ అంటే ఇక్కడ ఫ్రాన్స్ కన్నా. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫ్రాన్స్ అండ్ యూఎస్‌తో కంపేర్ చేసుకుంటే చాలామంది యూరోప్ అంటే ఫ్రాన్స్ యూరోపియన్ కంట్రీస్‌లో ఉండడం ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఎక్కువ. జాబ్ ఎలా పడితే అలా తీసేయలేరు. కాంట్రాక్ట్స్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట. సెకండ్ వచ్చేసి మనము ఎలాంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బ్రేక్ అన్నది కొంచెం ఎక్కువసేపు తీసుకున్నా ఎవరు ఏమనరు. ఆఫ్టర్ వర్క్ అవర్స్ కాల్స్, వీకెండ్స్, ప్రెషర్స్ ఏమి ఉండవన్నమాట. సో పీపుల్ ఇది కూడా ప్రిఫర్ చేస్తారు చాలామంది ఫ్రాన్స్ ఆర్ యూరోపియన్ కంట్రీస్‌కి. యూఎస్‌లో అలాగని చెప్పి చంపేస్తారు, పీకేస్తారని చెప్పను కానీ కంపేర్ చేసుకుంటే 2 కంట్రీస్‌కి మధ్య ఫ్రాన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవన్నీ ఎక్కువ ఉంటదనమాట. లైఫ్ కొంచెం రిలాక్స్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ సాలరీస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఫ్రాన్స్‌లో యూఎస్‌తో కంపేర్ చేస్తే. మీకు యూఎస్‌లో అంత వచ్చినంత సాలరీస్ ఫ్రాన్స్‌లో అయితే రావు. కానీ ఇక్కడున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌కి, ఇక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి ఇది సరిపోతుంది. అండ్ యుల్ బీ ఫైన్ అనిపిస్తుంది నాకు. ఇట్స్ అ పర్సనల్ ప్రిఫరెన్స్. సో నెక్స్ట్ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ సిచ్యువేషన్ అనమాట. అదేంటంటే మనము ఫ్రాన్స్‌కి మాస్టర్స్‌కి వచ్చినప్పుడు ఫస్ట్ 3 మంత్స్‌కి తీసుకొని వస్తాం హెల్త్ ఇన్సూరెన్స్. దాని తర్వాత మనం ఆటోమేటిక్‌గా వన్స్ యూ గెట్ సోషల్ సెక్యూరిటీ నంబర్ యూ విల్ బీ ఫిట్ ఇన్ ఫర్ ద నార్మల్ అంటే అక్కడ రొటీన్‌కి ఫిక్స్ అయిపోతాము. బట్ దాంట్లో కూడా ఏంటంటే మనకు 85-90% మాత్రమే కవర్ అవుతుంది. 10% మనం ఎక్స్ట్రాగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ అని ఉంటదనమాట. అది తీసుకుంటే మొత్తం కవర్ అవుతుంది. అది తీసుకోకపోయినా మా వాళ్ళు కొంతమంది చేతులు కాళ్ళు ఇరగ్గొట్టుకొని వెళ్ళిన వాళ్ళకి కూడా లైక్ దే పేడ్ 20-50 యూరోస్ మధ్యలో కట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ నాట్ మేజర్ ఇంజురీస్ బట్ అలా వెళ్ళిన వాళ్ళు కూడా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్లేస్. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇంకా బెటర్. లేకపోతే స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకు ఎలాగో యూ విల్ హ్యావ్ దట్ సోషల్ సెక్యూరిటీ. మనకు అదే యూఎస్‌లో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం మన కాలేజ్ వాళ్ళు మన ఫీజ్‌లోనే ఇంక్లూడ్ చేసి కాలేజ్ సైడ్ ప్యాకేజెస్ ఇస్తారనమాట. లైక్ కాలేజ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలా జరగనప్పుడు ఏంటంటే మనకు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్. సో బోత్ ద కేసెస్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ. కాకపోతే ఫ్రాన్స్‌లో ఏంటంటే యూ విల్ బీ కవర్డ్. ఎక్స్ట్రా ఛార్జెస్ అవన్నీ కవర్ చేసుకొని మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ ఉంటే బెటర్. యూఎస్‌లో ఏంటంటే మనం ఎనీవే ఫుల్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇన్సూరెన్స్ టు కవర్ ఎవ్రీథింగ్. సో ప్రాపర్ ప్లానింగ్ ఉంటే బోత్ ద కేసెస్‌లో మనం సేఫ్ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అనమాట. ఒకవేళ మీరు కూడా నాలాగా ట్రావెలింగ్ పిచ్చోళ్ళు అయితే యూరోప్ పర్ఫెక్ట్ ప్లేస్. చూడడానికి చుట్టూ చాలా ఉంటాయి కానీ డబ్బులే ఉండవు మన చేతిలో. బట్ 27 కంట్రీస్‌కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది బార్డర్ రిస్ట్రిక్షన్స్ లేకుండా. అంటే బస్‌లో వెళ్ళొచ్చు, కార్‌లో వెళ్ళొచ్చు, ట్రైన్‌లో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్స్ అట్లా వీసాస్ లేకుండా 27 కంట్రీస్ మన చుట్టుపక్కల షెంగెన్ ఏరియాలో తిరగొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బెల్జియం కానీ ఇట్లా బెల్జియంకి అండ్ అలాగే నెదర్లాండ్స్‌కి ఇట్లా బస్‌లో వెళ్తూ ఉంటాం కదా. బస్‌లో వెళ్ళేటప్పుడు మనకు బార్డర్ వచ్చిందా లేదా అని కూడా తెలియదనమాట. మన ఫోన్ వాడి మెసేజ్ పంపించేంత వరకు. సో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్.
చాలా ఫ్రీ బార్డర్స్ ఉంటాయి కానీ డబ్బులు ఉండవు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రావెలింగ్ ఇష్టం ఉంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్ మనకు. ఫ్రీ బార్డర్స్, ఓపెన్ బార్డర్స్ కాబట్టి షెంగెన్ ఏరియాలో మీ ఇంట్రెస్ట్ని బట్టి యూ కెన్ ట్రావెల్. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది మాత్రం ఇంతే. నేను కొన్ని రాంగ్ చెప్పుండొచ్చు, యూఎస్ మీద కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు. బట్ నా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి నేను ఎవ్రీథింగ్ చెప్పలేను కదా, బికాస్ యూట్యూబ్లో నేను చూసినప్పుడు వాళ్ళు వేరేగా చెప్తున్నారు. సో నేను అవన్నీ అనలైజ్ చేసి నాకు అనిపించింది మాత్రమే చెప్పాను. బట్ ఫ్రాన్స్ గురించి మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే చాలామంది ఫ్రాన్స్లో యూఎస్కి వెళ్ళి కార్ తీసుకుంటున్నారనమాట. అంటే కార్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఫ్రాన్స్లో అట్లా కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. సో మనకు కార్ కొనాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇయర్లీ ఆర్ మంత్లీ పాసెస్ని తీసుకుంటే సరిపోతుంది. సో స్టూడెంట్స్కి అండర్ 26 బెనిఫిట్స్ ఉంటాయి. యూరోప్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్రాన్స్లోనే కాదు. సో అరౌండ్ యూరోప్ మీరు ఎక్కడికి వెళ్ళినా 26 కన్నా మీ ఏజ్ తక్కువ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవేనండి, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.